రాముడు వెళ్లిపోవడంపై ఏపీ పోలీస్ అధికారులు తెగదైపోతున్నారట. డీజీపీగా ఉన్న సామాన్యుడిలా వ్యవహరించిన మాజీ పోలీస్ బాస్ జాస్తి వెంకటరాయుడు రిటైర్మెంట్ పై డిపార్ట్మెంట్ లో పెద్ద చర్చ జరుగుతోందట. ఇప్పుడు అధికారులు రావడం వెళ్లడం కామనే అయినా రాముడి విషయంలో మాత్రం అధికారులు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారంటున్నారు. ఇందుకు ఈ పరిస్థితికి కారణం ఏంటంటారా? మీరే చూడండి. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఉన్నతాధికారులు రావటం వెళ్లటం సర్వసాధారణమే. అయితే డీజీపీ సిఎస్ లాంటి వారి విషయంలో మాత్రం విభిన్నమైన ముద్ర ఉంటుంది. వారు పాలనకి సంబంధించి ఎలా వ్యవహరించారన్న దానిపై అంతా నిశితంగా పరిశీలిస్తుంటారు. తాజాగా ఏపీలో 2 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసిన రాముడు రిటైర్ అయ్యారు. 2 ఏళ్ల క్రితమే రాముడు పదవీకాలం ముగిసిన ప్రభుత్వ నిర్ణయంతో డీజీపీగా నియమితులై ఆ సీటులో కొనసాగుతూ వచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురైన సవాళ్లు ఎదుర్కోవడంలో గట్టిగానే పనిచేశారు. లో ప్రొఫైల్ వ్యక్తిగా పేరున్న రాముడు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు అందరితో ఒకేలా మర్యాదతో మెలిగేవారంట. సిబ్బంది సౌకర్యాలు, పోలీసుల అవసరాలు, ఇబ్బందులు తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారంట. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులతో కింది స్థాయి వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోయారట. పనులు అయినా అవ్వకపోయినా ఈ విషయంలో రాముడు చేసిన ప్రయత్నాలు మాత్రం అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఇదే సమయంలో రాముడు రిటైర్ అయ్యారు. సమర్థుడైన అధికారిగా పేరున్న నండూరి సాంబశివరావు ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2 ఏళ్లకొకసారి రాష్ట్ర పోలీస్ బాస్ మారటం పరిపాటే అయినా రాముడు రిటైర్మెంట్ వార్త మాత్రం డిపార్ట్మెంట్ వర్గాల్ని కదిలించిందంటున్నారు. ఒక బాస్లా కాకుండా తమతో స్నేహితుడిగా సన్నిహితుడిగా మెలిగి పనిచేయించారని, బాస్లా కాకుండా భిన్నంగా ఉండే రాముడితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అందుకే ఆయన ఉద్యోగ విరమణ చేయడంతో వారిలో ఏదో వెలితి కనిపిస్తోంది. ఎంతో మంది అధికారులు వస్తారు, తమదైన ముద్రతో వ్యవహరిస్తారని, అయితే రాముడు కాస్త ఎక్కువ కలిసిపోయారని, కింది స్థాయి వ్యక్తుల సమస్యలపై కూడా వెంటనే స్పందించారని అధికారులు చెబుతున్నారు. దీంతో రాముడితో అందరికీ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందంటున్నారు. సహజంగా పోలీస్ శాఖలో కొత్త డీజీపీ రాగానే అందరూ ఆ మూడ్లోకి వెళ్లిపోతారు. ఆయన స్టైల్ ఏంటో, పనితీరు ఎలా ఉంటుందో ఆరా తీస్తూ అందుకు అనుగుణంగా పనిచేయడానికి ప్రిపేర్ అవుతుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం అంతా ఇంకా రాముడు గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే కొత్త డీజీపీ మంచి దూకుడు ఉన్న వ్యక్తిని, సమస్యలు తీర్చడంలో ఆయన కూడా బాగా పనిచేస్తారని నమ్ముతున్నారు. ఆర్టీసీలో సక్సెస్ చూపిన సాంబశివరావుతో తమ శాఖలో కూడా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు, సిబ్బంది నమ్ముతున్నారు.